ఏపీఐఐసి భూ కేటాయింపు నిబంధనలకు నిరసన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఏపీఐఐసి నుంచి భూములు పొందిన పారిశ్రామికవేత్తలు నిర్దేశిత గడువు కంటే ముందే మిగిలిన భూమి ధరను ముందస్తుగా చెల్లించేందుకు అనుమతించేలా భూముల కేటాయింపు రెగ్యులేషన్స్ 2023ను సవరించేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు చెల్లింపు ఆప్షన్ని ఎంచుకున్న పారిశ్రామికవేత్తలు మిగిలిన భూమి ధరను వెంటనే ప్రక్రియను ఇక్కడ సులభతరం చేసేలా కొత్త నిబంధనలు మార్చేందుకు అనుమతించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసి కోరిందనమాట. కొత్తగా చేర్చడం నిబంధనలు ఏంటంటే లీజు డీడు లేదా సేల్ ఒప్పందం రిజిస్ట్రేషన్ తర్వాత కేటాయింపుదారుడు భూమి ధర చెల్లించేందుకు రెగ్యులేషన్ 2023లో నిర్దేశించిన విధానానికి బదులుగా మిగిలిన భూమి ధరను ఒకేసారి చెల్లించేందుకు కొత్త నిబంధన ప్రకారం ఏపీఐఐసి అనుమతించింది. అయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ జారీ చేసిన 61 రోజుల తర్వాత నుంచి చెల్లించే తేదీ వరకు మిగిలిన మొత్తంపై ఏడాదికి 9% వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ముందస్తు చెల్లింపు కింద మిగిలిన భూమి అసలు ధరపై 3% ప్రాసెసింగ్ ఫీజుని అయితే చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల విషయంలో లీజు డీడు లేదా విక్రయ ఒప్పందం రిజిస్ట్రేషన్ తర్వాత కేటాయింపుదారుడు వాయిదాల పద్ధతిలో కాకుండా మిగిలిన భూమి ధరను కొత్త నిబంధనల మేరకు ఒకేసారి చెల్లించేందుకు ఏపీఐఐసి అనుమతినిస్తుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ జారీ చేసిన 61 తర్వాత నుంచి చెల్లింపు తేదీ వరకు కూడా మిగిలిన భూమి ధరపై ఏటా 8% వడ్డీ చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు అయితే మినహాయింపిస్తుంది. భూమి కేటాయింపు జరిగిన తర్వాత ధర చెల్లించేందుకు దరఖాస్తు సమయంలో దరఖాస్తుదారులు ఎంచుకున్న చెల్లింపు పద్ధతిని ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలిక కేటాయింపు జరిగిన తేదీ నుంచి 60 రోజులు లేదా లీజు డీడు విక్రయ ఒప్పందం కూర్చుకున్న తేదీ పరిగణలోకి అయితే తీసుకొని ఏపీఐసి నిర్ణయిస్తుంది అనమాట. సో ఈ విధంగా భూములకు సంబంధించి రాష్ట్రంలోని ఏ కంపెనీ కన్నా దేనికన్నా భూములు ఇవ్వడానికి ముఖ్యంగా భూములు తీసుకునేవారు డబ్బులు ఏ విధంగా చెల్లించాలి రైతులకి అనే దానికి సంబంధించి ఈ విధంగా మార్పులు అయితే చేశారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.